టీవీ కేబుల్ మంగళగిరి ప్రేక్షకులకు నమస్సు మనస్సులు. ఇవాల్టి ఆరోగ్య అవగాహన కార్యక్రమం హలో డాక్టర్ కార్యక్రమంలో చెవి, ముక్కు, గొంతు సంబంధ సమస్యల్లో భాగంగా గొంతులో టాన్సిల్స్, ముక్కులో అడినాయిడ్స్, అంటే గొంతులో మనకు టాన్సిల్స్ అయినాయి అని చెప్పి ఇలా మనం చాలామందికి తెలుసు. ఇది ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువగా చెబుతూ ఉంటారు. అలాగే ముక్కులో కూడా ఎడినాయిడ్స్, మరి ఆ గొంతులో టాన్సిల్స్ కానీ ఎడినాయిడ్స్ కానీ ఇలాంటి సమస్యలకు సంబంధించి ప్రేక్షకులు మీరు ఫోన్ చేసి టీవీలో స్క్రోలింగ్లో వచ్చేటువంటి నంబర్కి ఫోన్ చేసి డాక్టర్ గారిని అడగండి. ముఖ్యంగా మీకు గమనిక ఏమిటంటే, మీరు ఫోన్లో మాట్లాడేటప్పుడు టీవీకి బాగా దూరం పాటించండి, లేదా టీవీ వాల్యూమ్ తగ్గించడం కానీ మ్యూట్లో పెట్టడం కానీ చేస్తారని చెప్పి మనవి చేస్తున్నాము. ఇక ఈ గొంతులో టాన్సిల్స్, ముక్కులో ఎడినాయిడ్స్, వీటికి సంబంధించి ప్రేక్షకులు అడిగేటువంటి సందేహాలకు సమాధానాలు అందించడానికి ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు సమతా హాస్పిటల్స్, మన మంగళగిరిలో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సమతా హాస్పిటల్స్లో ప్రముఖ చెవి, ముక్కు, గొంతు వ్యాధుల శస్త్రచికిత్సా నిపుణులు, ఈఎన్టీ స్పెషలిస్ట్, ఈఎన్టీ సర్జన్ డాక్టర్ ఆర్ పవన్ కుమార్ గారు మీకు వెంటనే సమాధానాలు ఇస్తారు. ముందుగా వారిని మనం పరిచయం చేసుకున్నాం. నమస్కారం డాక్టర్ పవన్ కుమార్ గారు. డాక్టర్ గారు, సాధారణంగా ఈ చెవి, ముక్కు, గొంతు సంబంధ సమస్యల్లో భాగంగా ఈ టాన్సిల్స్ లేదా ముక్కులో ఏదో ఎడినాయిడ్స్ ఇవి తరచూ వింటుంటాం. ప్రత్యేకించి ఇవి పిల్లల్లో ఎక్కువగా చెబుతుంటారు. మా అబ్బాయికి టాన్సిల్స్ అయ్యాయి, మా అమ్మాయికి టాన్సిల్స్ అయ్యాయి, అలాగే ముక్కులో కూడా ఏదో కాయల్లాగా ఉన్నాయి, కణుతుల్లాగా ఉన్నాయి, ఇలాంటివి వింటుంటాం. డాక్టర్ గారు, అసలు ముందు గొంతులో టాన్సిల్స్ గురించి ప్రేక్షకులకు మీరు తెలియజెబుదురు కానీ, ఏమిటి డాక్టర్ గారు అసలు టాన్సిల్స్ అంటే ఏమిటి? ఎందుకంటే టాన్సిల్స్ అంటే గొంతులో ప్రొటెక్షన్ కోసం మనకున్న లింఫాయిడ్ టిష్యూ అని ఉండిద్ది. అంటే బ్యాక్టీరియాల ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు గొంతు దాటి కిందకి వెళ్ళకుండా కాపాడుతూ ఉంటాయి. అవి మామూలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. కొంతమందికి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అవి బాగా లావుగా వాసి ఇబ్బంది పెడతా ఉంటాయి. వాటిని టాన్సిల్స్ అంటారు. అంటే ఇది ప్రతి మనిషిలోనూ ఉంటాయి కదా డాక్టర్ గారు. మరి ప్రతి మనిషిలో ఉన్నప్పుడు అందరికీ ఆ ఇబ్బంది కలగాలి కదా? అందరికీ రావాలి, కానీ మన శరీర మనస్తత్వం దీన్ని బట్టి కొంతమందిలోనే ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి. ఎందుకంటే కొంతమంది ఎక్కువగా బయట చిరుతిళ్ళు తినడం, పరిశుభ్రత బాగా పాటించకపోవడం, నోరు శుభ్రంగా లేకపోవడం వల్ల, ఈ చల్లటివి ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్ అవి బాగా ఎక్కువ తాగడం వల్ల ఎక్కువగా అలాంటి వాళ్ళకి ఎక్కువగా వస్తుంది ఇవి. అంటే ఇప్పుడు ఎక్కువగా అంటే ఇది ఏ వయసు వారికైనా రావచ్చా, లేకపోతే ఎక్కువగా పిల్లలకే చెబుతుంటారు డాక్టర్ గారు? ఇది పిల్లలకే రావడానికి కారణాలు ఏంటి? మరి అంటే సాధారణంగా మనకు శరీరంలో ఏదైనా అసౌకర్యం కలిగింది అంటే వాళ్ళల్లో ఇమ్యూనిటీ పవర్ తగ్గింది, వ్యాధి నిరోధక శక్తి తగ్గింది అంటారు. మరి పిల్లల్లో సాధారణంగా కొంచెం పెద్దవాళ్ళతో పోలిస్తే తక్కువే ఉంటుంది అనుకున్నాం. మరి ముసలి వాళ్ళకు కూడా వ్యాధి నిరోధక శక్తి తక్కువ, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది. వాళ్లకు ఈ టాన్సిల్స్ వాయడం, ఉబ్బడం జరగాలిగా? మామూలుగా ఏమైందంటే చిన్నపిల్లలు ఉంటాయి, ఎక్కువ వస్తూ ఉంటాయి. కొన్ని ఏజ్ పెరిగే కొద్దీ ఒక 15 నుంచి 20 ఏళ్ళ వయసుకి నార్మల్గానే అవి తగ్గిపోతాయి. అంటే సైజు తగ్గిపోతుంది నార్మల్గానే. పెద్దవాళ్ళ వయసు వచ్చేసరికి ఉండవు. అందువల్ల పెద్ద వయసు వాళ్ళలో రావడం తక్కువ. చిన్నపిల్లలు అదిగాక ఈ చల్లటి ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి ఈ చిన్నపిల్లలు ఎక్కువగా వస్తుంటుంది. డాక్టర్, ప్రధానంగా ఈ లక్షణాలు ఎలా చెప్తారంటే, గొంతులో ఏదో బాగా లావుగా ఉన్నట్టు, నొప్పిగా ఉన్నట్టు, అన్నం కానీ ఆహారం మింగుడు పోవడానికి అసౌకర్యంగా, ఇబ్బందిగా ఉండడం, అలాగే ఈ లక్షణాలు చెబుతూ ఉంటారు డాక్టర్ గారు. అంటే ఏమైనట్టు అది? మామూలుగా టాన్సిల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏమైందంటే తినడానికి బాగా ఇబ్బందిగా ఉండటం, జ్వరం రావటం, మింగలేకపోవటం, బాగా ఒళ్ళు నొప్పులు, కొంతమందికి కడుపులో నొప్పి అవి కూడా రావచ్చు. అలా ఉంటే బాగా లోపల అద్దంలో చూసుకున్నప్పుడు కానీ ఎర్రగా కనపడుతూ ఉంటాయి వాళ్ళకి, లావుగా కాయల్లాగా. అంతేగాని అంటే రంగు కూడా ఏమన్నా ఎర్రగా ఉండడం కానీ, లేదా చీము లాంటిది పట్టినప్పుడు కొంచెం తెల్లగా పసుపచ్చగా, ఎర్రగా దాని మీద పసుపచ్చ డాట్స్ లాగా చుక్కలు చుక్కలుగా పసుపచ్చగా ఉంటాయి. చీము పట్టిన దగ్గర పసుపచ్చగా, ఎర్ర దాని మీద పసుపచ్చ చుక్కలు చుక్కలుగా ఉంటాయి అన్నమాట టాన్సిల్స్లో. మరి అయితే డాక్టర్ గారు, దీన్ని ఎట్లా వ్యాధి నిర్ధారణ మనం ఎలా చేయాలి? అంటే మీరు చూసేస్తే సరిపోద్దా? ఏమన్నా దీనికి ప్రత్యేకమైన
పరీక్షలు ఏమన్నా స్కోపీ లాంటివి ఏమైనా ఉంటాయా? ఎలా వ్యాధి నిర్ధారణ చేస్తారు డాక్టర్ గారు? ముఖ్యంగా టాన్సిల్స్ వ్యాధి నిర్ధారణకి ప్రత్యేకించి పరీక్షలు ఏం అవసరం లేదు. మేము చూసినప్పుడు ఆటో కనపడతాయి. దాంతోపాటు మేము కొంచెం దాన్ని టెస్ట్ చేసి చూడటం, వేరే రక్త పరీక్షలు కానీ లేకపోతే ఎండోస్కోపీలు కానీ ఏం అవసరం లేదు. మా క్లినికల్గా పరీక్ష చేసి చూస్తే తెలిసిపోయింది టాన్సిల్స్ వరకు. అవసరం అనిపిస్తే ఆపరేషన్ చేయడం కానీ మందులు వాడటం కానీ అది మేము చూసిన దాన్ని బట్టి చెప్పడమే కానీ వేరే నిర్ధారణ పరీక్షలు సపరేట్గా ఏమి ఉండవు. మీరు ఆపరేషన్ కానీ మందులు కానీ వాడాల్సి ఉంటుందన్నారు. ఏ పరిస్థితిలో మందులు వాడాలి, ఏ పరిస్థితుల్లో ఆపరేషన్ చేయాలి డాక్టర్ గారు? మందులు బాగా ఎక్కువ జ్వరము, గొంతు నొప్పి, మింగలేకపోవడం అలా ఎక్కువగా ఉన్నప్పుడు మందులే వాడాలి. అలాంటప్పుడు ఆపరేషన్ చేస్తే రక్తస్రావం ఎక్కువయ్యి ఇబ్బందిగా ఉండిద్ది. అందుకని అలా నొప్పి జ్వరం ఉన్నప్పుడు మాత్రం మందులు వాడాలి. ఒక 5 రోజుల నుంచి వారం రోజుల వరకు మందులు వాడి నొప్పి అవన్నీ తగ్గిన తర్వాత వాపు అలాగే ఉండిద్ది, వాపు తగ్గదు. వాపు ఇబ్బంది పెడతాం, మింగలేకపోవడం, మింగడం ఇబ్బందిగా ఉండడం, అలా ఇబ్బందిగా ఉండి ఈ 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఇలా జ్వరం ఇవన్నీ నొప్పులు జ్వరం 2 నెలలకు 3 నెలలకు ఒకసారి అలా ఎక్కువ సార్లు వస్తుంటే మందులు ఎక్కువ సార్లు వాడటం ఇబ్బందిగా వాడకూడదు. కాబట్టి అప్పుడు ఆపరేషన్కి వెళ్తాం. లేకపోతే ఎప్పుడన్నా తరచుగా రేరుగా సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వస్తే ఆపరేషన్ అవసరం లేదు. వచ్చినప్పుడు మందులు వాడుకుంటే సరిపోతుంది. అట్లా ఎంతకాలం మందులు వాడే పరిస్థితి ఉంటే, అంటే కొంతమంది అమ్మో ఆపరేషన్ అని చెప్పి భయపడతారు, చేయించుకోవడానికి ఇష్టపడరు, మందులే వాడతామండి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారని చెప్పి. మరి ఎంతకాలం వరకు అలా వాడాలి? వాతావరణం సహకరించకను, లేకపోతే వాళ్ళ జీవన శైలి అంటే ఈ శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి పిల్లలంటే కొంచెం ఎక్కువ మక్కువ చూపుతారు వాటి మీద. మరి ఇవి వాడుతున్న కొద్దీ అవేమో తీవ్రత పెరుగుతూ ఉంటుంది డాక్టర్ గారు. మరి అట్లా ఎంతకాలం వరకు మందుల మీద నడపొచ్చు? ఇప్పుడు ఇందాక చెప్పినట్లు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వస్తే ఎంతకాలం అయినా కానీ వచ్చినప్పుడు మందులు వాడుకుంటా ముందుకు వెళ్ళొచ్చు. కానీ 2 నెలలకు 3 నెలలకు తరచుగా వస్తే మాత్రం ఎక్కువ రోజులు వెయిట్ చేయడం అనవసరం. అందుకే వచ్చినప్పుడల్లా ఇబ్బంది పడటం, మందులు వాడటం ఇవన్నీ ఇబ్బంది. కాబట్టి ఎక్కువ సార్లు మరీ తరచుగా వస్తున్నాయి, 2 నెలలకు 3 నెలలకి నెలకోసారి వచ్చేస్తున్నాయి అంటే మాత్రం ఆపరేషన్ చేయించుకోవడమే మంచిది. ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోవడమే మంచిదంటే అక్కడ మరొకసారి చెప్పండి, వాళ్ళు పడే ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని మీరు శస్త్రచికిత్స, ఆపరేషన్ ఆర్ సర్జరీ చేస్తారా? సైజు పెరుగుతోంది లేకపోతే పెద్దవిగా ఉన్నాయి, మింగడానికి ఇబ్బందిగా ఉంది అనేటువంటి దాన్ని పరిగణలోకి తీసుకొని ఆపరేషన్ చేస్తారా? వాళ్ళు పడే ఇబ్బంది, నొప్పి ఎన్నిసార్లు వస్తుంది, తరచుగా వస్తుందా లేదా అనే దాన్ని బట్టి, ఈ మీరు అన్నట్లు అది ఎంత వాపు ఉంది అంటే మింగడానికి ఎంత ఇబ్బందిగా ఉన్నదనే దాన్ని బట్టి కూడా ఎక్కువసార్లు రాకపోయినా చెప్పినట్టు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వస్తే మందులు వాడుకోవచ్చు అని చెప్పాను కదా. కానీ లావు ఎక్కువగా ఉండి మింగడం ఇబ్బందిగా ఉంటే అలా వచ్చినా కానీ అంత లావు ఉండి మింగడం ఇబ్బంది, సరిగ్గా ఎదగలేరు కాబట్టి ఆటోమేటిక్గా చేసేయచ్చు లావుగా ఉండి మింగడం ఇబ్బందిగా ఉంటే. అంటే డాక్టర్ గారు ఆపరేషన్ చేసి తీస్తామంటే ఏం చేస్తారు? ఇప్పుడు గొంతులో ఇటొకటి ఇంత కండల్లాగా ఉంటాయి, వాటిని అమాంతంగా మీరు కట్ చేసేసి తీసేయడమా, లేకపోతే అసలు ఏమిటి ఈ ఆపరేషన్ విధానం ఏమిటిది? సేఫేనా అసలు? ఆపరేషన్ మాత్రం సేఫేనండి. చాలా చాలా మేజర్ సర్జరీ, కానీ అంత ప్రమాదమైనది ఏం కాదు. ఆ 2 కనపడే తిత్తి లాంటి కాయలు లాంటి వాటిని తొలగిస్తాము. దాంట్లో వచ్చే కాంప్లికేషన్ వల్ల ఇబ్బంది వల్ల చేసేటప్పుడు లేకపోతే తర్వాత రక్తస్రావం అవడం తప్పితే వేరే పెద్ద ఇబ్బంది ఏమి ఉండవు. అందుకే రక్తం బాగా ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్ లేనప్పుడు మాత్రమే చేస్తాం. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు రక్తస్రావం ఎక్కువ అవడానికి అవకాశం ఉండిద్ది. అందువల్ల ఇన్ఫెక్షన్ నొప్పులు లేనప్పుడే చేస్తాం. డాక్టర్ గారు, ఒకవేళ హెల్త్ కండిషన్ వాళ్ళ నార్మల్గా లేని పేషెంట్లలో, అంటే రక్తహీనత లేదు ఇంకా ఇతర ఏమన్నా కాంప్లికేషన్స్ వాళ్ళకు ఉండుంటే, సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఇటువంటి ఏదైనా హెల్త్ కండిషన్ సహకరించని పరిస్థితులు కూడా జరుగుతుంటాయా? అప్పుడు ఇవి ఇబ్బంది పెడుతూ ఉంటే ముందు మందులతో మీరు ప్రయత్నం చేస్తారు. మరి ఆపరేషన్ తప్పనిసరి అయితే ఏం చేస్తారు డాక్టర్ గారు? దాదాపు ఇది ఎమర్జెన్సీ ఆపరేషన్ కాదు కాబట్టి రక్తహీనత అది ఉన్నప్పుడు ముందు రక్తం పట్టడానికి మందులు వాడటం, లేకపోతే రక్తం ఎక్కించడం అలాంటివి చేసి రక్తం సరిపోనున్నప్పుడే చేస్తాం. ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ చేయాల్సిందే, అప్పుడప్పుడు చేయకపోతే ఇబ్బంది కలిగే ఆపరేషన్ కాదు. మనం కండిషన్ మరీ ఎక్కువ సార్లు వస్తుందని చేయడం తప్పితే అర్జెంట్గా ఇవాళ రేపు చేయాల్సింది కాదు. కాబట్టి రక్తం పట్టిన తర్వాతే చేస్తాం. రక్తం లేకుండా చేయాల్సిన అంత అవసరం అయితే లేదు. డాక్టర్ పవన్ కుమార్ గారు, ఇప్పుడు మామూలుగా ఇవాళ రోజున మనం చాలా గమనిస్తున్నాం, డయాబెటీస్
అంటే మధుమేహం లేదా షుగర్ వ్యాధి అంటాం. పిల్లల్లో కూడా ఇది సమస్య చాలా తీవ్రంగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. టైప్ 1 డయాబెటీస్ అని ఇలా చెప్తున్నారు. ఈ వీళ్ళని ఎక్కువ ఇన్సులిన్ మీదనే డిపెండ్ అవ్వాలి అని కూడా చెప్తుంటారు. మరి ఇలాంటి పేషెంట్లకు టాన్సిల్స్ ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి వస్తే చేయొచ్చా? చేయొచ్చండి. షుగర్ కంట్రోల్లో ఉన్నప్పుడు, షుగర్ కంట్రోల్లో లేకపోతేనే ఇన్ఫెక్షన్ కానీ గాయాలు కానీ త్వరగా మానవు. షుగర్ కంట్రోల్లో పెట్టుకొని మనం ఆపరేషన్ చేసినా కానీ పెద్ద ఇబ్బంది ఏం అవ్వదు. మెయిన్ షుగర్ కంట్రోల్లో ఉండాలి. సో షుగర్ కంట్రోల్లో చేసుకొని ఈ టాన్సిల్స్ ఆపరేషన్ చేసుకోవచ్చు. ప్రేక్షకులు ఇందాక కాల్ చేసిన వారు మళ్ళీ ప్రయత్నం చేయవచ్చు. టీవీలో వచ్చేటువంటి ఆ స్క్రోలింగ్లో వచ్చేటువంటి నంబర్లకు డయల్ చేసి ముఖ్యంగా గొంతులో టాన్సిల్స్ అలాగే ముక్కులో ఎడినాయిడ్స్ ఈ 2 సమస్యలకు సంబంధించి అడగండి. మరి ఇవే కాకుండా కొన్ని ఇతర సమస్యలు గొంతుకు సంబంధించి అలాగే మీకు ఏదైనా చెవి వినికిడి లోపము ఆ ఇబ్బంది కూడా అడగవచ్చు. ముందు మాత్రం మీరు ప్రాధాన్యత టాన్సిల్స్కి ఎడినాయిడ్స్కి ఇవ్వండి. వాటికి సంబంధించి చివరిలో వీలైతే ఈ వినికిడి లోపం, చెవి సంబంధ సమస్యలు, గొంతులో ఏదైనా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి, సోర్ థ్రోట్ ఇలా ఇవి కూడా అడుగుదురు. కానీ ప్రధానంగా టాన్సిల్స్ గురించి ఆ నంబర్లకు చేయండి. అదేవిధంగా మీరు మాట్లాడేటప్పుడు టీవీకి దూరంగా ఉండండి లేదా వాల్యూమ్ తగ్గించండి. మరి నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సమత మల్టీ స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రముఖ చెవి ముక్కు గొంతు వ్యాధుల శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఆర్ పవన్ కుమార్ గారు మీకు సమాధానాలు వెంటనే ఇస్తారు. ప్రేక్షకులు ఆ నంబర్ చేసి గొంతులో టాన్సిల్స్, ముక్కులో ఎడినాయిడ్స్ అలాగే వీలైతే చెవి వినికిడి లోపం సమస్య వాళ్ళు కూడా చేద్దురు. కానీ హలో 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 డాక్టర్ గారు, ఇప్పుడు వయస్సుతో ఏమైనా దీనికి సంబంధం ఉందా? అంటే ఆపరేషన్ చేయడానికి పర్టికులర్గా ఇదిగో 10 ఏళ్ళు 15 ఏళ్ళు దాటితే చేయకూడదు, పిల్లల్లో ఇబ్బందులు వస్తాయి, ఆటంతటికి అవే తగ్గిపోతాయిలే, ఇలా కొన్ని అభిప్రాయాలు వాళ్ళే పక్కింటి వాళ్ళు చెప్పారు, వాళ్ళ అబ్బాయికి కూడా ఇలాగే జరిగింది, అలాగే వదిలేశారు, తగ్గిపోయింది, ఇలాంటి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. దీనికి ఏమన్నా వయసుతో తప్పనిసరిగా ఇది ఇంత వయసులో చేయాలి అని ఏమన్నా ఉందా డాక్టర్? హలో హలో డాక్టర్, వయసు ఏమైనా దీనికి సంబంధం? ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లోనే వచ్చింది కాబట్టి మినిమం 3 సంవత్సరాల వయసు నుంచి ఏ వయసు వాళ్ళకైనా చేయొచ్చు ఇది ఆపరేషను. వయసు పెరిగే కొద్దీ తగ్గటం అంటే ఇందాక చెప్పినట్టు 15-20 ఏళ్ళ తర్వాత దానంతా అదే తగ్గవచ్చు. కానీ ప్రతి సంవత్సరం ఇలా ఇబ్బంది పడుతూ అన్ని రోజులు ఇబ్బంది పడటం పిల్లలకి ఇబ్బంది కాబట్టి ముందుగానే చేయించుకోవటం మంచిది. అంతేగాని వయసు మాత్రం 3 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి ఎవరికైనా చేసేయచ్చు. ఇబ్బంది మరీ ఎక్కువగా ఉండి మరి మందులు ఎక్కువ మింగవలసి వస్తున్నప్పుడు లేకపోతే మింగడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు 3 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎవరికైనా చేసేయచ్చు. ఇది మామూలుగా తక్కువ వయసు 3 సంవత్సరాలు దాటట్టున్నారు. అంటే గరిష్ట వయో పరిమితి అంటే 15, 20, 25 ఇలా ఏమన్నా ఉందా? దీనికి గరిష్ట వయో పరిమితి అంటే ఏం లేదండి. పెద్దవాళ్ళలో కూడా మింగటం ఇబ్బంది, అంటే బాగా లావుగా ఉండి మింగటం ఇబ్బందిగా ఉన్నా, లేకపోతే ఇందా చెప్పినట్టు పెద్దవాళ్ళు కూడా 2-3 నెలలకు ఒకసారి ఇబ్బంది పెడుతున్నా కానీ పెద్దవాళ్ళైనా చేయించుకోవచ్చు. కాకపోతే ఎక్కువగా పిల్లల్లో వచ్చింది కాబట్టి పిల్లల గురించి చెబుతుంటాం. కానీ ఇబ్బంది పెద్దవాళ్ళకు ఉన్నా కానీ గరిష్ట వయో పరిమితి అంటే ఏం లేదు, ఎవరైనా చేయించుకోవచ్చు. ఇది పెరిటాన్సిలర్ ఆప్సిస్ అని టాన్సిల్ చుట్టూ ఇన్ఫెక్షన్ వచ్చి ఒకవైపే వాయటం, జ్వరం రావటం, నోరు తెరవటం, ఇబ్బంది అవ్వటం అలాంటి వేరే పెరిటాన్సిలర్ ఆప్సిస్ క్విన్సీ అని ఒక హలో హలో చెప్పండి సార్, మీ పేరు ఎక్కడి నుంచి అండి? హలో ప్రేక్షకులు దయచేసి ఫోన్ చేసేటువంటి వారు డాక్టర్ గారిని అడగండి, మీ ఇబ్బంది చెప్పండి వారికి. హలో నమస్తే సార్. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు వినోద్ సార్. చెప్పండి. ట్రాన్స్ప్లాంటేషన్ అయింది, ఆపరేషన్ 3 years అవుతుందా? రీనల్ ట్రాన్స్ప్లాంట్ 2 months అవుతుంది సార్. కాదు సార్, మీకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స గురించి చెప్పారా ఇప్పుడు మీరు? అవును సార్. లేదు సార్, థైరాయిడ్ గురించి చెప్పండి చెప్పండి. ఆపరేషన్ సార్ 2 months అవుతుంది. మా అమ్మగారిది కొద్దిగా థైరాయిడ్ ఉంది సార్. థైరాయిడ్, ఓకే.
అది నాకు వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? మీకు చాలా తక్కువ అండి అవకాశం. మీ అమ్మగారికి ఉంటే మీకు రావటం వచ్చే అవకాశం చాలా తక్కువ. ఇది ఎక్కువగా ఆడవాళ్ళలోనే ఎక్కువగా వస్తుంటాయి. మగవాళ్ళలో ఎక్కువగా చిన్న వయసులో 15-20 ఏళ్ళ వయసులోనే వస్తే హలో, ఇది మగవాళ్ళలో వచ్చే అవకాశం చాలా తక్కువ. మీ అమ్మగారికి వస్తే మీకు గ్యారెంటీగా రావాలనే లేదు. థైరాయిడ్ ఇబ్బంది మీ అమ్మగారికి ఉంటే మీకు రావాలనే లేదండి. సరేనా అండి? ఓకే అండి. ఓకే. మనం ఈ గొంతు థైరాయిడ్ సమస్య సంబంధించి చివరిలో అడుగురండి. మనకి ఇంకా దగ్గర 40 నిమిషాల పైగా టైం ఉంది. ముందు ఈ గొంతులో టాన్సిల్స్, అలాగే ముక్కులో ఎడినాయిడ్స్, వీటికి సంబంధించి ప్రేక్షకులు అడగండి. మీ పిల్లలకు కానీ ఎవరికైనా ఈ సమస్యలు ఉండి, లేదు ఆపరేషన్ ఎవరైనా చేయించుకున్నటువంటి వాళ్ళు మీకు ఏదైనా అసౌకర్యం ఉన్నా కూడా అడగవచ్చు డాక్టర్ గారిని. డాక్టర్ గారు, ఇప్పుడు సరే ఆపరేషన్ చేసేసారు అనుకోండి, మరి చేసిన తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ అనేటువంటివి ఉంటాయి? ఏ రకమైనటువంటి కాంప్లికేషన్ ఉండేదానికి అవకాశం ఉంటుంది? హలో, చెప్పమ్మా. చెప్పమ్మా. ఎక్కడండి? ఎన్ని రోజుల నుంచి ఉన్నాయమ్మా అలా? అంటే వాళ్ళందరికీ టీవీ పేషెంట్ అయితే చెకప్ చేయించాం. బాబుకి కూడా ఏమన్నా చెప్పలేదు. బాబుకి రాలేదమ్మా, బయాప్సీ చేసి ఇంకా పైకి పంపించి టెస్ట్ చేస్తే కానీ చెప్పలేమన్నారు. అట్లా అలా గడ్డలు ఎందుకు కట్టేయండి? మీరు అడిగిన గడ్డలు చెవిలో కానీ గొంతులో ఈ టాన్సిల్స్ వల్ల కానీ లేదా తల్ల ఏమైనా పుళ్ళు ఉన్నా రావచ్చండి. మీ రెండోది వాళ్ళ మదర్కి ఎవరికి టీబీ అని అంటున్నారు కదా, అలా టీబీ ఉన్నా కానీ ఇలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే బాబుకి వాళ్ళ మదర్ నుంచి వచ్చి ఒకవేళ గొంతు ఈ మెడ మీద టీబీ కణితులు కూడా రావచ్చు. అవి ఏదైనా అనేది మీ డాక్టర్ గారు చెప్పినట్లు కొంచెం ఒక గడ్డ పరీక్ష పంపడం కానీ లేదా సూది పరీక్ష కానీ చేస్తే కానీ అది దేనికి వచ్చిందనేది తెలియదండి మనకి. లేదని చెప్పారా? లేదని చెబితే ఇంకా మిగతా గొంతులో కానీ లేకపోతే చెవిలో కానీ తలలో కానీ ఏమైనా వేరే ఇబ్బందులు ఉన్నాయో ఒకసారి చూడాలండి. అవునండి, అంటే అదే చెబుతుంది. బాబుకి టాన్సిల్స్ కానీ ఇంకా ఏదన్నా వేరే ఇబ్బందులు కానీ ఉన్నా కానీ, పళ్ళలో పుచ్చిపోయిన పళ్ళు ఉన్నా కానీ అలా రావచ్చు. ఆ గడ్డలు ఒకసారి చూస్తే ఎందుకు వచ్చినాయి ఏంటి అనేది పరీక్ష చేసి చెప్పచ్చు. అందుకేనండి బయాప్సీ కాదు, ముందు అసలు చూసి వేరే చిన్న చిన్న కారణాలు ఏమైనా ఉన్నాయని చూడాలని. ఒకసారి హాస్పిటల్ వచ్చి కనబడితే ఏం చేయాలని ఏంటని చూద్దాం. రేపు శనివారం నాడు ఉదయం 10 గంటల నుంచి 12:30, 1 వరకు ఉంటానండి. రేపు శనివారం 10 గంటలకు ఉదయం వస్తే ఒకసారి చూసి చెబుతామండి. ఓకే అమ్మా, రైట్ అమ్మా, థ్యాంక్ యూ. అదే డాక్టర్, ఇప్పుడు మీరు కూడా చెప్పారు గొంతులో టాన్సిల్స్ లాంటివి కానీ ఇంకా పిప్పి పళ్ళు అయినా కానీ ఈ చెవు కింద ఆవిడ చెప్పే ఏదో గడ్డలు మెడ మీద చిన్న చిన్న గంటల్లాగా వస్తాయండి. ఆ కణితులు ఇన్ఫెక్షన్ తగ్గి యాంటీబయాటిక్స్ వాడితే చాలా మంది తగ్గిపోతాయి. హలో హలో, నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి అండి? మీ సమస్య అడగండి డాక్టర్ గారిని. డాక్టర్ గారు, అంటే ఈ మామూలుగా టాన్సిల్స్ అయితే ఇవి సెకండరీ అంటే వేరే ఏమైనా? వేరే ఇప్పుడు టాన్సిల్స్ గొంతులో ఇందాక లింఫ్ నోడ్స్ అని చెప్పాను కదా, రక్షిస్తూ ఉంటాయని. అలాగే మెడలో ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన గొంతులో కానీ తలలో కానీ చెవిలో కానీ ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఈ కణితుల్లాగా వాస్తాయి అనమాట. అవన్నీ ఇప్పుడు గొంతులో టాన్సిల్స్ వచ్చినట్టు అవి కూడా వాస్తాయి. వాటిని ఈ ఇన్ఫెక్షన్లకి తగ్గించుకుంటే అంటే మందులు వాడి యాంటీబయాటిక్స్ అవి వాడితే చాలా వరకు తగ్గిపోతాయండి. ఇంకా కొంతమందికి తగ్గపోతే ఇంక ఇలా సూది పరీక్ష లేకపోతే ఒక మొక్క తీసి పంపటం అలా పరీక్షలు చేసి ఏంటనేది నిర్ధారించుకొని దాన్ని బట్టి చేయాలి. ఇప్పుడు మీరు ఇక్కడ చెవి పరిసరాల్లో లేకపోతే మెడ భాగంలో ఇలాంటి కంతులు లేదా కాయలు లాంటివి ఉన్నప్పుడు సస్పెక్ట్ చేసి అవసరాన్ని బట్టి మీరు
బయాప్సీ ఆర్ హిస్టోపెథలాజికల్ కన్ఫర్మేషన్ పంపుతున్నారు కదా. అవునండి. మరి గొంతులో టాన్సిల్కి ఆ పని చేయరా? గొంతులో టాన్సిల్స్కి ఆ పని చేయాల్సిన అవసరం ఉండదండి. మరి చిన్న వయసు వేరే ఇబ్బంది ఏమన్నా అనుమానం వస్తే తప్పితే మామూలుగా గొంతులో టాన్సిల్స్కి అలా బయాప్సీ చేయాల్సిన అవసరం ఉండదు. అది ఏంటంటారు మరి? లోపల ఏంటి ఆ పదార్థం? ఆ కాయల్లో ఉండే ఆ కాయల్లో ఉండేది ఇలా లింఫ్ నోడే ఉండిద్ది. అంటే తెలుగులో ఇది రక్షక, శరీరానికి రక్షించే ఒక లింఫ్ నోడ్స్ అంటారు వాటిని. ఓకే, అవి ఉంటాయి. ఒకవేళ బయాప్సీ పంపినా లింఫాటిక్ టిష్యూ అని ఇస్తారు కాబట్టి దాదాపు మామూలుగా పంపం బయాప్సీకి. ఒక కండలాగా ఉంటుంది, కొవ్వు కణుతుల్లాగాను ఏమో కండలాగా లింఫ్ నోడ్స్ అని ఇస్తారు. సరే డాక్టర్ గారు, ఇప్పుడు టాన్సిల్స్ ఆపరేషన్ చేసిన తర్వాత ఏమైనా ఇబ్బందులు, కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయా? టాన్సిల్స్ ఆపరేషన్ చేసిన తర్వాత కాంప్లికేషన్స్ అంటే ఇందా చెప్పినట్టు చేసేటప్పుడు కానీ తర్వాత కానీ రక్తం వచ్చే అవకాశం ఉంటుంది. రక్తస్రావం చేసేటప్పుడు అయితే ఆటోమేటిక్గా ఆపరేషన్ థియేటర్లోనే తగ్గించి పంపుతాం. తర్వాత జాగ్రత్తగా ఉండకుండా, అంటే తిన్న తర్వాత పుక్కిలించి వేయటం అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అది జాగ్రత్తలు తీసుకోకుండా తిన్న తర్వాత ఏదన్నా చేసిన దగ్గర మెతుకులు కానీ తిన్నా ఇది ఇరుక్కుపోయి ఇన్ఫెక్షన్ వస్తే సెకండరీ ఇన్ఫెక్షన్ వల్ల ఇప్పుడు టాన్సిల్స్కి మామూలుగా చర్మం మీద చేసినట్టు కుట్లు అలాంటివి వేయం కాబట్టి ఇన్ఫెక్షన్ వస్తే రక్తం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని జాగ్రత్తగా చేసిన తర్వాత కూడా జాగ్రత్తగా మేము చెప్పినట్టు మందులు వాడుకోవటం, ఏం తిన్నా కానీ పుక్కులు బట్టి ఊసేయటం అలా జాగ్రత్తగా చూసుకుంటే ఏ ఇబ్బంది రాదు. డాక్టర్ పవన్ గారు, మామూలుగా పుక్కులించు వేయండి అది ఇది తిన్నప్పుడు అని అన్నారు. ఏదైనా ఆపరేషన్ అనేటువంటిది ఒక పచ్చి లాంటిది, ఒక పచ్చి పుండు. మరి అన్నం వెంటనే తినేయొచ్చా? ఏం తినాలా? ఎంతకాలం వరకు తినకుండా ఉండాలి? ఎలాంటి పదార్థాలు తినాలి? మరి అది కూడా చెప్పండి. మరి ఇప్పుడు వెంటనే అంటే ఇప్పుడు పెద్ద మొత్తులో చేస్తాం కాబట్టి మొత్తు దాని మందు కోసం ఒక 6 గంటల వరకు ఏం తినటం కానీ తాగటం కానీ చేయకూడదు, వామిటింగ్స్ అవుతాయి అనే భయంతో. మొత్తు ఇచ్చే మందు వల్ల. ఆపరేషన్ వల్ల అయితే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ మీరు అన్నట్లు పచ్చి పుండులాగా ఉంటుంది కాబట్టి కారం అలా వస్తువులు తినకూడదు, మంట పుట్టింది కాబట్టి. రెండోది వేడి వస్తువులు తిన్నా కానీ ఆ రక్తం మనం ఇందా చెప్పినట్టు కుట్లు వేయం కాబట్టి వేడి వస్తువులు కూడా తినకూడదు. వేడి తింటే రక్తనాళాలు ఉబ్బి రక్తం వచ్చే అవకాశం ఉంటుంది. ఏం తినాలంటే చల్లగా ఉండేవి, కారం లేకుండా మెత్తటివి తింటే 5-6 గంటల తర్వాత నుంచి తినేయచ్చు. అంటే జావ లాంటివి తినాలన్నా, ఘన పదార్థం కూడా తినొచ్చా? ఎప్పటి వరకు ఈ అసౌకర్యం, ఇబ్బంది ఉంటుందండి? ఈ నొప్పి అనేది గొంతులో చేసాం కాబట్టి కనీసం 4-5 రోజులు నొప్పి ఉండిద్దండి. నొప్పి ఉన్నా కానీ ఫస్ట్ చేసిన రోజు వరకు కొంచెం బాగా చల్లటివి మెత్తటివి జావ లాంటివి తిన్నా 2వ రోజు నుంచి మామూలుగా అన్నీ తినేయచ్చు. కాకపోతే పుండులాగా ఉండేది కాబట్టి కారం వస్తువులు తింటే మంట పుట్టిద్ది అనే ఉద్దేశంతో కారం వద్దని చెబుతాం, వేడి వద్దని చెబుతాం. మిగతా అన్నీ మామూలుగా ఏవైనా కానీ ఆ రోజు మధ్యాహ్నం అంటే చేసిన రోజు 6 గంటల తర్వాత నుంచి ఏవైనా తినవచ్చు. చల్లగా కారం లేకుండా ఉండే ఏవైనా తినవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు టాన్సిల్స్ ఆపరేషన్ చేయకముందు చల్లటివి కానీ, ఈ శీతల పానీయాలు, అలాగే చల్లటి జ్యూస్లు, ఐస్ క్రీమ్లు, స్వీటు ఇలాంటివి తినే కొద్దీ ఇన్ఫెక్షన్ సివియారిటీ, తీవ్రత పెరిగి ఇంకొంచెం ఆ టాన్సిల్స్ వాపు ఉబ్బవుతాయి. మీరు ఆపరేషన్ చేశాక చల్లటివి కానీ ఇలాంటివి తినండి అంటున్నారేంటి? మరి అదే ఇక్కడ వర్తించదా రూల్? అదే ఇప్పుడు మనం ఆపరేషన్ చేసిందే దానికోసం కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చేది అవకాశం మనం తీసేసాం కాబట్టి ఆపరేషన్ ద్వారా తర్వాత తిన్నా కానీ ఇబ్బంది ఉండదు. రెండోది అలా చల్లటి తినటం వలన రక్తనాళాలు కుచించుకుపోయి రక్తస్రావం కూడా ఆగే అవకాశాలు ఉంటాయి. అందువల్ల దానికి ఉపయోగపడుతుంది ఇంకా చల్లటివి తింటే. అందువల్ల తర్వాత చల్లటే తినమంటాం. ఈ ముందు మీరు అన్నట్టు ఆపరేషన్ ముందు ఇబ్బంది ఉందంటే ఇప్పుడు ఆపరేషన్ వల్ల టాన్సిల్స్ తీసేసాం కాబట్టి ఆపరేషన్ తర్వాత తిన్నా కానీ ఇబ్బంది ఏమి ఉండదు. డాక్టర్, మరి ఆపరేషన్ చేసిన తర్వాత కొంత పచ్చి ఉంటుంది అనుకున్నాం. ఈ మింగేటప్పుడు చెందేటప్పుడు ఆ రక్తం 1-2-3 రోజులు ఏమైనా ఉంటుందా? అది కూడా మరి మింగాలనా, ఊసేయాలనా? మింగినా నష్టం ఏం లేదా? మింగినా నష్టం ఏం లేదు, కానీ రక్తం రాదండి. ఆపరేషన్ అయిన తర్వాత రక్తం ఆగిపోయిన తర్వాతే బయటికి తీసుకొస్తాం, రక్తం రాదు. రెండోది చల్లటివి తిన్నప్పుడు ఆటోమేటిక్గా ఇందా చెప్పినట్టు రక్తనాళాలు మూసుకుపోయి కొద్ది గొప్ప చిన్నది వచ్చినా కానీ ఆ రక్తనాళాలు మూసుకుపోతాయి. రెండోది తిన్న తర్వాత పుక్కిలించి చూయడానికి మందు ఇస్తాం. ఆ మందు వల్ల కూడా లోపల ఇరుక్కుపోయిన అన్ని పదార్థాలు ఇరుక్కుపోకుండా ఉంటే రక్తస్రావం జరిగే అవకాశం చాలా తక్కువ. మింగినా కానీ ఏం కాదు, అసలు రక్తం వచ్చే అవకాశం చాలా తక్కువ. ఏదైనా కొద్ది గొప్ప ఉన్నా మింగినా కానీ ఏం కాదు. తర్వాత డాక్టర్, ఆపరేషను సేఫ్గా చక్కగా ఇది చేయదగిందేనా? తర్వాత ఏంటంటే మరి ఆ కాయ పక్కన రక్తనాళాలు ఉంటాయి, అలాగే నరం ఉంటుంది, నెర్వ్ ఉండొచ్చు, ఈ
ధమనులు, సిరలు అనే రక్తనాళాలు, ఆర్టరీస్, వెయిన్స్ ఇలాంటివి అనేటువంటి ఉంటాయి కదా, ఇవేమి కట్ అవ్వడానికి కానీ పొరపాటున జరిగితే ఏమైనా ఇబ్బంది? అసలు అలా జరగకుండా కూడా చక్కగా ఇది చేసేటువంటి ఆపరేషన్. కాలర్కి సమాధానం ఇచ్చి చెప్పండి. హలో, నమస్తే అండి. చెప్పండి అండి. ఇప్పుడు మా అల్లుడు అవుతాడు. అవునండి, చెప్పండి. అక్కడికి ముఖ్యం కొంచెం బ్లడ్ పడతా ఉంటుంది. వయసు ఎంత అండి? వయసు 30 సంవత్సరాలు ఉంటాయండి. 30 సంవత్సరాలు. చెప్పండి. అది ఒకసారి హాస్పిటల్లో చూపించుకోవాలి అంటే కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాడు. చూపించాం అనుకుంటాము. కారణం ఏమంటే తెలుసుకుందాం అని చెప్పని ఫోన్ చేశాము. ఏం తెచ్చుకోవడానికండి? కారణం ఏమిటి? కారణం ఏంటని ముఖ్యమైన రక్తం రావడం చాలా కారణాలు ఉంటాయండి. ఇప్పుడు ఎండాకాలంలో బాగా వేడిగాల్లో అటు తిరిగినా కానీ ముక్కులో పొక్కులు కట్టినటువంటి మనకు తెలియకుండానే చేత్తో గిల్లుకోవడం అలాంటి వాళ్ళు రావచ్చు. రెండోది ముక్కు దూల వంకరగా ఉండి మనకి అదే ఏదైనా కానీ మనకు తెలియకుండా దెబ్బ తగలటం, లేకపోతే ఏలు పెట్టి గిల్లినప్పుడు, లేకపోతే ఇన్ఫెక్షన్ బాగా సివియర్గా ఇన్ఫెక్షన్ వస్తే దానివల్ల అదే ముక్కు దెబ్బడేయటం, తలనొప్పి రావడం అలాంటివి జరిగినప్పుడు ఈ వయసులో 30, 25, 30 వయసులో అలా రావచ్చు. చిన్నపిల్లలకి ఏమన్నా ఎక్కువ గిల్లుకోవడం వల్ల అలాంటి వాళ్ళకు వస్తాయి. మీ మేనల్లుడి వయసు ప్రకారం అయితే ఇలా ఇన్ఫెక్షన్ కానీ, లేకపోతే ముక్కుదోల వంకర కానీ, మూడోది తెలియకుండా ఏమైనా చేయబెట్టి గిల్లుకోవడం కానీ అలాంటివి ఏమైనా చేస్తున్నాడేమో ఒకసారి చూస్తే ఏ కారణం అనేది చూడవచ్చు. ఓకే అండి. ప్రేక్షకులు గొంతులో టాన్సిల్స్, ముక్కులో ఎడినాయిడ్స్ ఇలాంటి సమస్యలకు సంబంధించి అడగండి ముఖ్యంగా. అలాగే మరి ఏదైనా చెవికి సంబంధించి వినికిడి లోపం, చెవిలో ఏదైనా చీము రావడం, చెవిలో రంధ్రం పడడం, చెవిలో శబ్దం, ఇది చివరిలో అడుగుదురు, చివరి ఒక 5-10 నిమిషాల్లో అడుగుదురు. తప్పనిసరిగా వాటికి కూడా డాక్టర్ గారు సమాధానాలు ఇస్తారు. డాక్టర్ ఆర్ పవన్ కుమార్ గారు మరి సమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రముఖ చెవి, ముక్కు, గొంతు వ్యాధుల శస్త్రచికిత్స నిపుణులు. వారు మీకు తప్పకుండా ఆ స్క్రోలింగ్లో వచ్చే నంబర్లకు ఫోన్ చేసి అడగండి. టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి, క్లుప్తంగా అడగండి, స్పష్టంగా అడగండి వారిని. డాక్టర్, మనం టాన్సిల్స్ ముగింపుకు వచ్చేద్దాము. మరి ఒకసారి ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ పెరిగే అవకాశం ఏమైనా ఉంటాయా? హలో హలో చెప్పండి సార్, అడగండి. మీ పేరు ఎక్కడి నుంచి అండి? హలో. మళ్ళీ ఒకసారి తీసిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం లేదండి. పూర్తిగా తీసేస్తాం, మళ్ళీ రెండోసారి వచ్చే అవకాశం అయితే లేదు. డాక్టర్ గారు, టాన్సిల్స్ ప్రతి మనిషికి ఉంటాయి. అంటే ఒక శరీరంలో ఒక భాగం ఉంది అంటే దాని పని ఉంటుంది, దాని అవసరం మనకు ఉంటుంది. ఈ టాన్సిల్స్ అవసరం ఉందా? మరి ఇక్కడ ఆపరేషన్ చేసి తీసేస్తే మరి అక్కడ అవసరం ఉన్నప్పుడు ఇబ్బంది ఏమి ఉండదా? హలో హలో చెప్పండి డాక్టర్ గారు. టాన్సిల్స్ పని ఏమిటంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు కిందకి ఇన్ఫెక్షన్ వెళ్ళకుండా జాగ్రత్తగా చూడటం రక్షణగా ఉంటుంది. అది మనకి ఇన్ఫెక్షన్ వచ్చి ఇబ్బంది ఎప్పుడు గొంతు నొప్పి, జ్వరం విపరీతంగా నెలకు 2 నెలలకి అలా ఇబ్బంది ఎక్కువగా ఉన్నప్పుడు తీసేస్తాం మేము. దానివల్ల ఇబ్బంది ఏమైనా ఉండదా అంటే చాలా ఇది టాన్సిల్స్ కాకపోయినా దాని కింద కొంచెం కిందకి వెళ్తే ఇంకా ఉంటాయి అలాంటివి. నాలుక మీద ఈ టాన్సిల్స్ లాంటి లింఫాటిక్ టిష్యూ ఉంటాయి, అవి కాపాడుతూ ఉంటాయి. పెద్ద ఇబ్బంది తీయటం వల్ల పెద్ద ప్రమాదం కానీ ఇబ్బంది కానీ ఏం జరగదు. రెండోది ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, టాన్సిల్స్ తీసేటప్పుడు పక్కన రక్తనాళాలు అవి ఉంటాయి, ఏమైనా ఇబ్బంది ఉండదా అని. అవును, టాన్సిల్స్ దగ్గరలో అంత పెద్ద రక్తనాళాలు కానీ ప్రమాదకరమైన ఏమి ఉండవండి, చాలా సేఫ్గా తీసేయచ్చు. హలో చెప్పండి సార్, గట్టిగా అడగండి డాక్టర్ గారు. సో మొత్తానికి టాన్సిల్స్ ఆపరేషన్ అనేటువంటిది చేసేసిన తర్వాత మళ్ళీ తిరిగి అనేటువంటిది రావు. అవునండి. ఇంకొకటి డాక్టర్ గారు, ఈ టాన్సిల్స్ ముదిరిన పిల్లలకి ఎదుగుదల ఉండదు, ఎదుగుదల లోపం, ఎదగరు, బలహీనంగా ఉంటారు అనే అభిప్రాయం బలంగా ఉంది. మీరేమంటారు? టాన్సిల్స్ వల్ల అయితే అలాంటి ఇబ్బంది ఏమి ఉండదండి. కాకపోతే బాగా లావుగా ఉండి తినలేకపోయి వెంకటం ఇబ్బంది కొన్నాళ్ళు అలా ఎదగపోవచ్చేమో, కానీ టాన్సిల్స్ వల్ల అయితే మాత్రం అలాంటి ఇబ్బందులు ఏమి రావు. ఓకే. సో ఏదైనా సరే ఇంకొకటి కూడా చివరి ప్రశ్న ఒకటి ఏంటంటే, ఇప్పుడు ప్రాథమిక దశలోనే వీటిని గమనించినట్టయితే అప్పుడు జాగ్రత్తలతో వాటిని నియంత్రణలో పెట్టుకోవచ్చా? కంట్రోల్లో అంటే కంట్రోల్లో పెట్టడం అంటే అది పెరగకుండా, ఇబ్బంది కలగకుండా, లేదు మందులతో వాడాల్సిన అవసరం ఉండి కంట్రోల్లో ఉంచుకోవచ్చా?
ప్రాథమిక దశ విషయం నేను అనేది. ప్రాథమిక దశలో గుర్తించినా కానీ కంట్రోల్లో పెట్టమంటే జాగ్రత్తగా నోరు శుభ్రంగా ఉంచుకోవటం, చల్లటి చేతుల పానీయాలు, ఐస్ క్రీమ్లు తినకుండా వాళ్ళు చూసుకోవటం, అలా జాగ్రత్తగా ఉండి కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ చిన్నపిల్లలు అలా చేయడం మనకి సాధ్యమయ్యే పని కాదు. వాడు స్కూల్కి వెళ్ళో లేకపోతే బయట ఎక్కడో అలా చల్లటి ఐస్ క్రీమ్లు కానీ తినేస్తూ ఉంటారు. కాబట్టి అలా చేయగలిగితే మాత్రం కంట్రోల్ చేసుకోవచ్చు. చల్లటి తీసుకోకుండా నోరు ఏం తిన్నా కానీ నోరు శుభ్రంగా ఉంచుకోవటం అలా చేసుకోగలిగితే శుభ్రంగా కంట్రోల్ చేసుకోవచ్చండి. డాక్టర్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆఖరిది, మీరు మత్తు ఇచ్చి ఇంజెక్షన్ చేయాలి అంటున్నారు కదా. మత్తు అంటే ఎక్కడిస్తారు? వెన్నుకి ఇస్తారా లేకపోతే ఇంకెక్కడన్నా ఇస్తారా? ఆ టాన్సిల్స్కే గుచ్చుతారా ఈ కాలం? హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. రాజు అండి, మాది మంగళగిరి అండి. చెప్పండి అండి. నాకు 20 years అండి. అయితే నాకు చెవులో సౌండ్ పడతలేదండి. నాకు చెప్పండి. చెవులో సౌండ్ పడతలేదండి. ఇంకా ఏదైనా వచ్చినప్పుడు సౌండ్ పడతలేదండి. నాకు నొప్పి వస్తుంది చెవులో. సౌండ్ పెద్ద శబ్దం ఉన్నప్పుడు నొప్పి వస్తుందండి. పెద్ద శబ్దం ఏమైనా అన్నప్పుడు నొప్పిగా ఉంటుందా చెవిలో? పెద్దగా సౌండ్ ఏదైనా అన్నప్పుడు చెవిలో నొప్పి వస్తుందా? అలా వస్తుందండి. నొప్పి వస్తుంది బాగా సౌండ్ వినిపించినప్పుడు. ఇలా ఎన్ని రోజుల నుంచి అండి? 6 months నుంచి. ఇలా రాకముందు ఏమైనా పెద్ద శబ్దం ఏమైనా విన్నారా? ఒకసారి పక్కన తపాసులు వెళ్ళడం కానీ లేకపోతే ఏదైనా అలా పెద్ద శబ్దం ఏమైనా విన్నారా? ఇది మొదలవక ముందు పక్కన ఏదైనా పెద్ద శబ్దం విన్నారా? దీపావళి టపాసులు వెళ్ళడం కానీ? అదే, దీంతో పాటు ఇంకా కళ్ళు తిరగటం కానీ చెవిలో ఎప్పుడు మూత రావటం కానీ అలా ఏమైనా ఉన్నాయండి? అలా అయితే చెవిలో పెద్ద శబ్దం వచ్చినప్పుడు కంట్రోల్ చేయడానికి ఒక మదిలి ఉండిద్ది, కండరం ఉండిద్దండి. దానికి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు సరిగ్గా పని చేయకపోతే పెద్ద శబ్దం డైరెక్ట్గా అలాగే లోపల చెవికి వెళ్తే ఇలా నొప్పిగా ఇబ్బందిగా ఉండిద్ది. ఒకసారి వచ్చి కనపడితే పరీక్ష చేసి ఏంటి దాన్ని ఏం చేయాలనేది, ఏ మందులు వాడాలనేది డిసైడ్ చేద్దామండి. సరే, ఓకేనా? ఓకే డాక్టర్ గారు, ఇక మనం ఈ టాన్సిల్స్ గురించి చివరిలో అడిగాను నేను. మత్తు అనేది టాన్సిల్ ఆపరేషన్కి సూదిలోంచి ఇస్తారండి. జనరల్ అనస్థీషియా అంటారు. పెద్ద మత్తు నరంలోకి సూది పెట్టి ఆ సూదిలోకి ఇస్తారు. రెండోది గ్యాస్ ముక్కులోంచి మాస్క్ లాగా పెట్టి గ్యాస్ వల్ల, రెండింటి వల్ల శరీరం అంతా పెద్ద మత్తు ఇచ్చి చేయటమేనండి. సో ఏదేమైనా కానీ ఈ టాన్సిల్స్ ఆపరేషన్ చేయాల్సి వస్తే చక్కగా సేఫ్గా హాయిగా చక్కగా చేయొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకున్న ఫెసిలిటీస్తో చాలా సేఫ్గా చేయొచ్చు. ఇప్పుడు ఏమైనా అడ్వాన్స్మెంట్ వచ్చిందా ఈ ఆపరేషన్లో? ఏమైనా పాత పద్ధతులే పాటిస్తున్నారా? పాత పద్ధతుల కంటే ఇప్పుడు అడ్వాన్స్మెంట్ అంటే రక్తం ఎక్కువ కారకుండా కాటరీ అని, ఓకే, రెండోది నొప్పి ఎక్కువ లేకుండా కోపులేషన్, అవన్నీ పెద్ద పెద్ద సెంటర్స్లో హైదరాబాద్ అలాంటి వాటిలో ఉంటాయి. కానీ కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. మన బడ్జెట్లో మనకున్న మనీ దీన్ని ఆలోచిస్తే ఆ కాటరీ వాడి బ్లడ్ ఎక్కువగా రాకుండా చేయటం అలా సేఫ్గా చేయొచ్చండి. ఓకే డాక్టర్ గారు, ఇక మనం గొంతు సంబంధ టాన్సిల్స్ గురించి ప్రేక్షకులకి మీరు చక్కగా విపులంగా వాళ్ళు అడిగారు కొన్ని సమస్యలు, టాన్సిల్స్కి సంబంధించి ఇతర ఇబ్బందులు కూడా అడిగారు. అయితే ఇప్పుడు ముక్కులో ఎడినాయిడ్స్, ఈ గొంతులో టాన్సిల్స్ అని ఎలా అంటామో ముక్కులో ఎడినాయిడ్స్ అనేటువంటి కూడా వింటుంటాము. దాని గురించి కాలరు. హలో సార్, మీ వాయిస్ క్లారిటీ సరిగా లేదండి. కొంచెం టీవీకి దూరంగా ఉండండి సార్, కొద్దిగా దూరం. ఇప్పుడు మీ ఇబ్బంది చెప్పండి అండి. చెవులో చీమ ఎన్ని రోజుల నుంచి అండి? ఎప్పుడు ఆపకుండా కాలిద్దా? అప్పుడప్పుడు వస్తా ఉండిద్దా? అదే చెవిలో చీము ఆపకుండా వస్తుందా, లేకపోతే అప్పుడప్పుడు చెవిలో నీళ్ళు వెళ్ళినప్పుడు బాగా జలుబు చేసినప్పుడు వస్తుందా? డైలీ మొదలైన నుంచి ఇప్పుడు ఆపకుండా వస్తుందా?
ఓకేనండి. బాగా ఎక్కువ బయటికి బాగా వాసన రావటం కానీ అలా ఏమైనా ఉండిద్దా? ఊరిపాటు చేసినప్పుడు వల్ల బాగా పనులు చేయలేనండి. ఒళ్ళంత నొప్పులు దొరక అన్ని వస్తున్నాయన్న. నొప్పులు దురద కూడా ఉంటాయా? ఒకసారి వచ్చి కనబడితే చూసి కర్ణబేరికి రంధ్రం పడితే అలా వచ్చిద్దండి చీము కారటం అలా. చెవు లోపల చెవు లోపల పొరకి రంధ్రం పడితే అలా చీము గారే అవకాశం ఉండిద్దండి. ఒకసారి వచ్చి కనబడితే చూసి ఎందుకు కారుతుంది ఏంటని చూసి మందులు వాడి చీము తగ్గించవచ్చండి. అవసరమైతే ఆ పొరకి రంధ్రాన్ని బట్టి పెద్ద రంధ్రం అయితే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఒకసారి వచ్చి కనపడండి అండి. సరేనండి, ఓకే అండి. అంటే డాక్టర్ గారు ఇప్పుడు చెవిలో చీము కారుతుందండి అని చెప్పి అడిగాడు ఆయన. బహుశా అక్కడ పరీక్షించి అది రంధ్రం అయి ఉండొచ్చు. పెద్ద ఇబ్బంది ఎక్కువ పడుతూ రంధ్రం పెద్దదైతే ఆపరేషన్ చేసి దాన్ని నయం చేయొచ్చు, సరి చేయొచ్చు అంటున్నారు. ఇప్పుడు చెవిలో చీము కారడం అనేటువంటిది రంధ్రం ఒక కారణం చెప్పారు. డిశ్చార్జ్ అంటే చీము అనే అవ్వాల్సిన పని లేదు, ఏదో ఒక రకమైన డిశ్చార్జ్తో సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. అలాగే రక్తం లాంటి ద్రవం కూడా చెబుతూ ఉంటారు. ఏదో దూది చెవిలో బడ్స్ పెట్టుకొని తిప్పి అది కనిపిస్తుంటుంది. ఇది కూడా రంధ్రం కారణం అయి ఉంటుందా ఏమన్నా? ఇంకా ఏమన్నా మీరు చెప్పింది ఏంటంటే ఇప్పుడు దూది కానీ లేకపోతే పిన్నిస్లో పెట్టి తిప్పుతూ ఉంటారు దొరదొచ్చి, అలా తిప్పి చీము కారినప్పుడు ఈయన అన్నట్లు సంవత్సరాలు రాదండి. ఏదో బాగా నొప్పను ఏదో ఒక 10 రోజులు 15 రోజుల్లో తగ్గిపోయింది. ఇప్పుడు ఈయన ఎప్పటి నుంచో వస్తుంది అన్నాడు కాబట్టి రంధ్రం పడింది ఏమన్నా అనుమానంగా ఉంది అన్నాను. మామూలుగా చెవిలో నీళ్లు పోయినా కానీ ఏమైనా పెట్టి తిప్పినా కానీ ఇలా నొప్పి చెవిలోంచి నీరులా కారడం లేకపోతే రక్తంతో కూడినట్టు రావడం అలాంటివి వస్తే అవి ఎక్కువ రోజులు రావు. అది రెండోది ఇంత వాసన ఉండవు. అందుకని అది కాదే రంధ్రం పడిందేమో చూద్దామని అన్నాను అనమాట. ఓకే డాక్టర్ గారు, ఇక మన విషయానికి వస్తే ముక్కులో ఎడినాయిడ్స్ ఏమిటి డాక్టర్ గారు? ఇది గొంతులో టాన్సిల్స్ లాగానే ముక్కులో కూడా ఎడినాయిడ్స్, ఇవి కూడా కాయలు లాంటివేనా? మరి ఇవి కూడా వాపు వస్తుందా? గాలి పీల్చుకోవడానికైనా అసౌకర్యమా? ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి చెప్పండి డాక్టర్ గారు. ఇప్పుడు టాన్సిల్స్ లాగా ఎడినాయిడ్స్ అనేవి కూడా లింఫాటిక్ టిష్యూనే. అవి కూడా ముక్కులోంచి ఇన్ఫెక్షన్ కింద గొంతులోకి ఊపిరితిత్తులకు వెళ్లకుండా కాపాడుతూ ఉంటాయి. ఇప్పుడు టాన్సిల్స్ రెండు వైపులో ఉన్నట్టు గొంతులో ఎడినాయిడ్స్ అనేవి ముక్కు వెనక మధ్యలో ఒకటే గడ్డలాగా ఉండేది. అదేమన్నా రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాస్తూ ఉంటాయి. అవి వాయటం వలన ఏంటంటే ముక్కులోంచి గాలి తీసుకోవడం ఇబ్బంది. రెండోది జలుబు తగ్గకుండా ఎక్కువసేపు జలుబు ఉంటాం ఎక్కువ రోజులు. ఒక్కాలకు సమాధానం ఇచ్చి హలో నమస్కారం అండి, అడగండి మీ పేరు, ఎక్కడి నుంచి, మీ ఇబ్బంది ఏంటి? గుడ్ ఈవినింగ్ అని చెప్పండి. ఈ మధ్యకాలంలో మన గుంటూరు విజయవాడలో చెవి క్లీన్ చేస్తానని చెప్పని ఏదో చేస్తున్నారు. చెవి క్లీన్ చేస్తానండి. క్లీన్ చేస్తారా లేకపోతే? అంటే మీరు అడిగింది స్పష్టంగా లేదు. డాక్టర్లా లేకపోతే నాటు వైద్యులా? డాక్టర్లు కాదండి, బస్ స్టాండ్ దగ్గర వాటి దగ్గర ఉన్నాడు. బయట 2-3 ప్లాట్ఫామ్స్ పైన. అవునండి, వాళ్ళు బాగా ఎక్కువైపోయారు. అలా ఎవరు పడితే వాళ్ళతో చేయించుకోకూడదండి. పొరపాటున ఏదైనా లోపల గుచ్చుకుంటే కర్ణబేరికి రంధ్రం పడే అవకాశం ఉంటుంది. ఏదైనా ఇబ్బందిగా ఉండి ఏదైనా అనిపిస్తే డాక్టర్ని సంప్రదించి ఆయన సలహాతో తీయించుకోవడం మంచిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒక రకంగా మంచి ప్రశ్న. అవునండి. అంటే సరే, వాళ్ళు బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ఈ మధ్య అలా గుబ్బులు తీస్తామని ఎక్కువైపోయారు. ఒక చిన్న ఇనప తెడ్డు లాంటివి తీసుకొని పుల్ల పెట్టి తీసి దోశలు ఇసుక రాళ్ళు గుబిలి ఇవన్నీ, అంటే వాళ్ళంటే ఏదో పొట్టపూటి కోసం బ్రతుకుతారు వాళ్ళది. మనం ఏంటంటే ఒక అవగాహనతో ఉండాలి. ప్రమాదం ఉండే అవకాశం ఉంది, పొడుచుకొని రంధ్రం పడే అవకాశం ఉంది. డాక్టర్ గారు, ఇప్పుడు మనం ఇందాక ఈ ముక్కులో ఎడినాయిడ్స్ గురించి చెప్తున్నారు డాక్టర్ గారు. ముక్కు వెనక భాగంలో ఒకే గడ్డలాగా ఉంటుంది. అది రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది సైజు పెరిగిపోయి లావయ్యి ముక్కులోంచి గాలి తీసుకోవడం బాగా ఇబ్బంది అవుతుందండి. రెండోది దాని పక్కనే ముక్కులోంచి చెవిలో కూడా గాలి వెళ్ళాలి. ఆ గాలి వెళ్ళే ట్యూబ్ లాంటివి ఈ ఎడినాయిడ్స్ ఉన్న దగ్గరే మొదలవుతాయి. ఇప్పుడు ఎడినాయిడ్స్ బాగా లావయ్యి ఆ ట్యూబులు కూడా మూసుకుపోయి చెవిలో నుంచి బయటికి రావాల్సిన తయారైన బయటికి రాకుండా చెవిలో నీరులాగా ఉండిపోవటం, బాగా ముక్కు దిబ్బడేసినప్పుడు చెవి ఎలా మూసుకుపోయినట్టు ఉండిద్దో ఇది వాళ్ళకి అలా చెవి దిబ్బడిగా ఉండి వినపడటం కూడా తగ్గిద్దండి.
రెండోది ఎన్ఐడ్స్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా అవి ఈ రంధ్రం ఈ గొట్టం గుండా చెవిలోకి వెళ్ళి చెవిలో కూడా రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ రావచ్చు. అందువల్ల ఎన్ఐడ్స్ ఉంటే సరే కాల్. హలో చెప్పండి డాక్టర్. ఎన్ఐడ్స్ ఉన్న వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ముక్కుతో గాలి తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నోటితో తీసుకుంటూ ఉంటారు వాళ్ళు గాలి. ఇప్పుడు ఏదైనా తినాల్సి వచ్చినప్పుడు నోటితో తినేటప్పుడు గాలి రాదు కాబట్టి వాళ్ళకి ఇబ్బందిగా ఉండి సరిగ్గా తినలేరు. ఆ సరిగ్గా తినలేకపోవడం వలన తోటి పిల్లలు ఆ వయసు పిల్లలు ఎదుగుదల ఉన్నట్టు వీళ్ళకి ఉండదు. వీళ్ళు ఎదుగుదల తక్కువగా ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఏం తినాలన్నా కానీ వాళ్ళకు మామూలుగా గాలి వచ్చేది ఆ నోటితోనే, తినేటప్పుడు ఆ గాలి రావడం ఆగిపోయింది కాబట్టి ఆ ఇబ్బందితో తినడం మానేస్తారనమాట, సరిగ్గా తినలేరు. అందువల్ల ఎన్ఐడ్స్ ఉన్న వాళ్ళు ఎదుగుదల కూడా సరిగ్గా ఉండదు. ముఖం కూడా ఎప్పుడు జలుబు చేసి ముక్కు ఎప్పుడు నీరు కారుతూ ఉంటాం, నోరు తీసుకుని నిద్రపోవటం, రాత్రిపూట గురక పెట్టడం, నోట్లో ఏలు పెట్టుకునే ఉంటాం ఎప్పుడు, అలాంటివి చేస్తూ ఉంటారు ఎన్ఐడ్స్ వాళ్ళు. మరి ఏమిటి డాక్టర్ దీనికి పరిష్కారం? టాన్సిల్స్కి మందులతో తగ్గిస్తామంటున్నారు, సమస్య తీవ్రతను బట్టి ఆపరేషన్ చేస్తామని అన్నారు. మరి దీనికి ఏంటి చికిత్సా విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్త? దీనికి నిర్ధారణ పరీక్ష ఏంటంటే ఒక ఎక్స్రే ఒకటి తీస్తే ముక్కు వెనక కన్న పెరిగిందా లేదా, గాలి వెళ్ళే దారి ఎంతవరకు ఉంది అని తెలిసిద్ది. ఆ ఎక్స్రేని బట్టి మరీ బాగా లావుగా ఉండి గాలి వెళ్ళటం బాగా ఇబ్బందిగా ఉండే పరిస్థితి ఉందనిపిస్తే ఆపరేషన్ చేసి ఆ గడ్డ లాంటి దాన్ని తీసేయచ్చండి. ఇది కూడా టాన్సిల్స్ ఆపరేషన్ లాగా చాలా సేఫ్గా చేయొచ్చు. ఇది ఎక్కువ చిన్నపిల్లల్లో ఉండిద్ది. 12 నుంచి 15 ఏళ్ళ వయసు వచ్చేసరికి ఇవి ప్రకృతిసిద్ధంగానే అవి సైజు తగ్గిపోయి కనపడకుండా పోతాయి. కాబట్టి ఎక్కువ ఈ ఎన్ఐడ్స్ అనేవి 15 ఏళ్ళ లోపు వాళ్ళకే ఉంటాయి. ఈ 3 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ లోపు వరకు ఎన్ఐడ్స్ ఇబ్బంది, ఇలా నేను చెప్పిన ఇబ్బంది సరిగ్గా వయసుతో పాటు ఎదగపోవటం, నోరు తెచ్చి నిద్రపోవటం, గురక పెట్టడం, ఈ జలుబు తగ్గకుండా జలుబు రావటం, రిపీటెడ్గా చెవిలో ఇన్ఫెక్షన్లు అవి రావటం, ఇన్నాళ్ళు చేయించుకుంటే మంచిది. దీనికి కూడా మరి ఏమైనా కాంప్లికేషన్స్ అంటే ఆపరేషన్ చేయించుకున్న తర్వాత, అట్లాగే టాన్సిల్స్ ఆపరేషన్ అనంతరం పోస్ట్ ఆపరేటివ్ అప్పుడు ఏమేమి వేడి చల్లటివి తీసుకునే విషయాల్లో కొన్ని జాగ్రత్తలు చెప్పారు. అవునండి. మరి ఇక్కడ ముక్కు అంటే పీల్చేది కదా గాలి, వేడి గాలి, దీనికి వేరే ఇబ్బంది ఏమి ఉండదండి. చేయించుకుంటే దీనికి ఉండే ఒకే ఒక కాంప్లికేషను టాన్సిల్స్ లాగా రక్తస్రావం అయ్యే అవకాశం ఉండిద్ది. కానీ అది ఆపరేషన్ థియేటర్లో తగ్గిన తర్వాత బయటికి పంపుతాం, ఆ ఇబ్బంది కూడా దాదాపు ఉండదు. దీనికి ఇంకా వేరే కాంప్లికేషన్స్ కూడా ఏమి ఉండవు. కాకపోతే మరీ ఎక్కువ తీసేస్తే ఏంటంటే ఇప్పుడు తినేటప్పుడు మెతుకులు అవి పైకి ముక్కులోకి రాకుండా అడ్డం పడతా, కొంచెం అది సేఫ్గా అడ్డంగా ఉండిద్ది. మరీ ఎక్కువగా తీసేసినప్పుడు ఎవరికన్నా ఏమైందంటే కొంచెం 1 వారం 10 రోజులు ఆ తినేటప్పుడు మెతుకులు అవి ముక్కులోకి వచ్చే అవకాశం ఉంది. అది కూడా 1 వారం 10 రోజులు అలవాటు అయిపోయింది, తగ్గిపోయింది. కాకపోతే కొంచెం కొత్తలో 1 వారం 10 రోజులు అలా ఉండిద్ది. అంత మించి పెద్ద ఇబ్బందులు అయితే ఏముండవు. డాక్టర్ ఇప్పుడు ఈ ముక్కు నుంచి కానీ గొంతు దగ్గరలో కానీ రెండింటిని విభజిస్తూ ఒక మూత, ఎపిగ్లాటిస్ అనే ఒక మూత భాగం ఉంటుంది కదా, ఈ ఎడినాయిడ్స్ ఆపరేషన్ చేసిన తర్వాత ఏదైనా అక్కడేమైనా ఇబ్బంది కానీ అసౌకర్యంగా జరుగుద్దా ఎపిగ్లాటిస్ మూత దగ్గరలో? మంచి ప్రశ్న అడిగారు. అది ఎపిగ్లాటిస్ ఉండేది కింద, గొంతు కింద అండి. అది స్వరపేటికి మూతలాగా ఉండిద్ది. అది ఈ ఎడినాయిడ్స్ కింద ఏమన్నా కొండనాలిక అంటాం కదా, మనం మింగేటప్పుడు అది పైకి లేసి పైకి వెళ్ళకుండా, మెతుకులు అవి పైకి వెళ్ళకుండా చూసేది కొండనాలిక. ఈ ఎడినాయిడ్స్కి మీరనే ఎపిగ్లాటిస్కి మధ్యలో ఈ కొండనాలిక అడ్డం ఉండిద్ది. కాకపోతే ఇదేంటంటే ఎడినాయిడ్స్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇందాక ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, చుక్కలు చుక్కలుగా చెవి కానీ నీరులాగా కానీ జలుబు చేసి ముందుకి ముక్కులోంచి ఎలా కారిద్దో అలా వెనక్కి కారే అవకాశం ఉంది. అది కారి ఎపిగ్లాటిస్ మీద, స్వరపేటిక మీద చుక్కలు చుక్కలుగా పడితే ఆ ఇరిటేషన్కి గొంతు మార్పిడి రావడం, లేకపోతే బొంగురు గొంతు రావడం అలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. గాలి తీసుకోవడం ఇబ్బంది రావడం, ఇలాంటి ఇందా చెప్పినవి కానీ ఇవి కానీ ఉంటే ఆ ఎడినాయిడ్స్ వల్ల ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఇబ్బంది ఉంటే ఆపరేషన్ చేయించుకోవడం మంచిది ఎడినాయిడ్స్కి. ఇప్పుడు గొంతులో టాన్సిల్స్ కానీ ముక్కులో ఎడినాయిడ్స్ కానీ ఆపరేషన్ చేయించుకున్న తరువాత స్వరపేటికలో ఏమైనా మార్పు ఏమైనా ఉంటుందా వాయిస్ బాక్స్ పరంగా? అంటే మాట మారడం, బొంగురుతనం, ఇంకా వేరే రకంగా ఆడగొంతు ఏర్పడడం, ఈ లక్షణాలు ఏమైనా ఉంటాయా? ఇది చాలా మంది అడుగుతుంటారండి. మాట మార్పు అంటే ఇప్పుడు ఎడినాయిడ్స్ ఉన్నప్పుడు ముక్కు మూసుకుపోయినట్టు, ఇప్పుడు బాగా జలుబు చేసిన వాళ్ళు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడతారు పిల్లలు. ఒకసారి ఆపరేషన్ అయ్యి ఫ్రీ అయిన తర్వాత నార్మల్గా అందరూ ఎలా మాట్లాడతారో అలా వచ్చింది. కానీ చిన్నప్పటి నుంచి ఆ బాబుని చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే అప్పుడు దాకా మాట్లాడింది, ఆ అడ్డం ఉన్నట్టు మాట్లాడింది, ఒకసారి ఫ్రీ అయ్యేసరికి మాట మారినట్టు అనిపించింది.
కానీ ఆ తర్వాత వచ్చేది నార్మల్ వాయిస్ ముందు దానికంటే. అంతేగాని ఇబ్బందికరమైంది లేకపోతే ఆపరేషన్ వల్ల ఏదో జరిగిపోయింది అనేది మాత్రం ఓన్లీ అపోహ మాత్రమే. డాక్టర్ గారు, ఇప్పుడు అడినాయిడ్స్ అనేటువంటి పదమే కాకుండా ముక్కులో ఇతర కాయల్ లాంటివి గురించి కానీ, కణుతులు ఇలాంటివి అంటే పాలిప్స్ అని, టర్బినేట్స్ అని ఇలా వైద్యపరమైన పదాలతో మీరు పిలుస్తుంటారు. అవి అడినాయిడ్స్ ఇవన్నీ ఒకే కోవకు చెందినవా? దేనికి అదే సపరేటా? మరి దేనికి అదేనండి. అడినాయిడ్స్ అనేవి అసలు ముక్కులో కాదు, ముక్కు వెనక నాసోఫారింగ్స్ అని, ఇప్పుడు నోరు నాలుగు వెనక ఉన్నట్లు టాన్సిల్స్ ముక్కు వెనక ఉంటాయి. మీరనే పాలిప్స్, టర్బినేట్స్ అనేవి ముక్కు లోపల ఉంటాయి. ఈ టర్బినేట్స్ నార్మల్గా అందరికీ ఉండే ఎలర్జీ ఉండి బాగా దురద, తుమ్ములు ఎక్కువ రావటం, ముఖ్యమ నీరు కావటం అలాంటి వాళ్ళకి ఈ టర్బినేట్స్ అనేవి కొంచెం లావ్ అవుతాయి. ఈ పాలిప్స్ విషయానికి వస్తే అవి సైన్స్ అని ముక్కు పక్కన ఎముకల్లో గాలి ప్రదేశం, గాలి గదులు ఉంటాయి. వాటిలో నుంచి ఈ తిత్తుల్లాగా బయటకు వస్తాయి. వాటిని పాలిప్స్ అంటారు. అవి ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంటాయి. లేకపోతే రిపీటెడ్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయి ఉన్న వాళ్ళకి ఆ తిత్తుల్లాగా ముందుకి వెనక్కి కనపడుతుంటాయి అన్నమాట తెల్లగా. అయితే డాక్టర్, ఇవి కూడా ఏమన్నా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి అక్కడ సివియారిటీని బట్టి బాగా ముక్కు మూసుకుపోతే పాలిప్స్ అనే వాటికి ఆపరేషన్ చేసి తీసేయాల్సి వస్తుంది. ఈ టర్బినేట్స్ అనేవి మాత్రం ఎలర్జీని ముందు మెడిసిన్స్తో కంట్రోల్ చేసుకున్న తర్వాత ఇంకా ఇబ్బందిగా ఉంటే టర్బినేట్స్ కొంచెం కట్ చేసి తీసేయాల్సి వచ్చింది. కానీ ఎలర్జీని అలాగే వదిలేసి ఆ టర్బినేట్స్ ఆపరేషన్ చేయించుకున్నా కానీ ఆ తుమ్ములు రావడం, దురదలు, ఎలర్జీ అలాగే ఉంటే మళ్ళీ లావ్ అయ్యే అవకాశం ఉంది. టర్బినేట్స్, పాలిప్స్ కూడా ఎలర్జీ మూలన వస్తాయి. ఎలర్జీ కంట్రోల్ చేయకుండా ఈ టర్బినేట్స్ చేసినా, పాలిప్స్ చేసినా మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. కాకపోతే బాగా ఇబ్బందిని బట్టి మరీ ముక్కు మూసుకుపోయినట్టు గాలి తీసుకోవడం అసలు ఇబ్బందిగా ఉంది, గాలి రావట్లేదు ముక్కు అనుకుంటే మాత్రం మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నా కానీ అప్పుడు చేయక తప్పదు ముందు. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ టాన్సిల్స్ వాపు కానీ, అలాగే లోపల ముక్కులో ఉండేటువంటి మనం ఎడినాయిడ్స్ గురించి మాట్లాడుతున్నాం, అది కానివ్వండి, ఎక్కువగా ఏమైనా ఒబీస్ పర్సనాలిటీస్ స్థూలకాయల్లో లేదా ఊబకాయల్లో వీళ్ళకే వస్తుంది అని ఏమైనా ఉందా? ఇది ఏమైనా జన్యుపరమైన ఇబ్బంది అంటే డిపెండ్స్ ఎట్లా? ఇది అలా స్థూలకాయ ఉన్న వాళ్ళలో వచ్చిందని ఏం లేదండి, ఎవరికైనా రావచ్చు. ఇంకా ఇది వచ్చిన వాళ్ళలో సరిగ్గా తినక ఇంకా సన్నగా అవుతారు తప్పితే అది దీనివల్ల వచ్చేది కానీ సన్నగున్నాళ్ళలో వచ్చిందనేం కాదు. ఇది అలా లావుగున్నాళ్ళగా సన్నగున్నాళ్ళగా అనేది ఏం లేదు, ఎవరికైనా రావచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ ముక్కులో అడినాయిడ్స్ కానీ, గొంతులో టాన్సిల్స్ కానీ ఉన్నవాళ్ళు గురక పెట్టే అలవాటుతో బాధపడుతుంటారు, స్నోరింగ్ అంటే. అవునండి. దానికి సిస్టర్ కన్సర్న్గా స్లీప్ ఆప్నియా, అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా ఇబ్బంది చెప్తారు. ఇది పర్టికులర్ అంటే రిస్క్ అంటే ఒబిసిటీ అని, వాళ్ళ ఇతర హెల్త్ కండిషన్స్ కానీ వీటికి సంబంధించి చెప్తారు. దీనికి కూడా ఈ లక్షణం, ఈ సిమ్టమ్స్ బయటపడితే ఇది మనం ఏమన్నా భవిష్యత్తులో ఏమైనా ఇబ్బంది అని అనుకోవాలంటే హెల్త్ పరంగా, అంటే బీపీలు పెరగడం, హార్ట్ ప్రాబ్లం రావడం. అవునండి, ఇది ఎడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ బాగా లావుగా ఉన్నప్పుడు గాలి తీసుకునే ద్వారం సన్నబడిపోయి ఇలా రాత్రిపూట నిద్రపోయేటప్పుడు కానీ అలాంటప్పుడు గాలిలో దారి పక్కన కంటాలు లూజ్ అవుతాయండి నిద్రపోయేటప్పుడు. నార్మల్గానే ఉన్న ఎయిర్వే గాలి వెళ్ళే దారి కొంచెం సన్నబడింది. ఇంక ఎడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ ఉన్నప్పుడు ఏంటంటే అది ఇంకా బాగా సన్నబడిపోయి బాగా సన్నటి దారిలో నుంచి గాలి వెళ్తే, ఇప్పుడు మన విధుల్లోంచి గాలి వెళ్తే వచ్చినట్టు సౌండ్ అలా ఉలక రావడం అలా వస్తుందండి. దీన్ని ఎలాగే వదిలేస్తే గాలి తీసుకోవడం ఇబ్బంది ఉన్నప్పుడు మనకు తెలియకుండానే నిద్ర లేకపోవడం, మళ్ళీ నిద్రపోవడం, మనకు తెలియకుండానే చాలాసార్లు నిద్ర డిస్టర్బెన్స్, అంటే పగలు కూడా నిద్రమత్తులో ఉన్నట్టు ఉంటాం, అంటే యాక్టివ్గా పనిచేసుకోలేరు. నైటు సరిగ్గా నిద్రపోరు, పగలు సరిగ్గా నిద్రపోరు. రెండోది అలా మాటికి నిద్ర లేచి మళ్ళీ పడుకోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు, ఈ బీపీ పెరిగే అవకాశాలు ఇవి కూడా ఉంటాయి. ఈ ఊపిరితిత్తుల ఇబ్బందులు కానీ. అందువల్ల ఇబ్బందిని బట్టి అలా మరీ పగలు కూడా నిద్ర మత్తుగా ఉంటుంది, రాత్రిపాటు సరిగ్గా నిద్ర పట్టలేదు, గురక బాగా పెద్దగా వస్తుంది అనుకునే వాళ్ళు చూపించుకోవడం మంచిది. అశ్రద్ధ చేయకూడదు. గురక పెడుతున్నారు అంటే పాత రోజుల్లో కాయ కష్టం చేసి ఆదమరిచి నిద్రపోతున్నాడులే, గురక అనేది సహజంలే ఇది అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు వైద్యులు మీరేమంటున్నారంటే దాన్ని అశ్రద్ధ చేయకూడదు, ఇది ఒక రకంగా వార్నింగ్ సిగ్నల్, భవిష్యత్తులో మీకు ఏదో ప్రమాదం జరగబోతుంది, అశ్రద్ధ చేయకుండా డాక్టర్లను ఎవరు చూపించాలి డాక్టర్ గారు? గురక అనే ఇబ్బంది సమస్య ఉన్నవాళ్ళు, అలాగే ఈ ఆటంకిత నిద్రా వ్యవస్థ, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, ఈ రెండు సమస్యలు ఏ డాక్టర్ చూపించుకోవాలి?
ఇది ఇప్పుడు చెవి ముక్కు గొంతు డాక్టర్లకే చూపించాలండి. ఎందుకంటే ముక్కులో ఒక ఇబ్బంది, మీరు ఎందాకన్నా పాలిప్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ గాలిలో దారి సన్నగా అయితేనే గురకు వచ్చింది. రెండోది బాగా లావుగా ఉన్న వాళ్ళకి వచ్చింది. ఎందుకంటే ఆ మజిల్స్ కండరాలన్నీ లూజ్గా ఉండి గాలిలో దారికి నిద్రపోయేటప్పుడు ఇంకా నిద్ర మత్తులో అవి ఇంకా లూజ్ అవుతాయి అన్నమాట. అది బాగా సన్నగా అయిపోయింది గాలిలో దారి. ఆటోమేటిక్గా ఈ గురకు రావటం, ఇలా ఇందా చెప్పినట్టు మధ్య మధ్యలో నిద్ర లేవటం, ఈ దాదాపు రోజంతా నీరసంగా ఒక రకంగా నిద్ర మత్తులో ఉన్నట్టు ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఏంటి వాళ్ళ గొంతు డాక్టర్ చూపించుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు ముక్కులో ఏమన్నా అలాంటి ఇబ్బంది ఉండి గాలి తీసుకోవడం ఏమైనా ఇబ్బందిగా ఉంటుందా, లేకపోతే ఇందాక అన్నట్టు ఎడ్నైటిస్ కానీ టాన్సిల్స్ కానీ ఉండి గాలి తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుందా, ఇవన్నీ చూసి